1930 మార్చి 12వ తేదీన ఉప్పు తయారీపై బ్రిటిష్ ప్రభుత్వం పన్ను విధించడాన్ని నిరసిస్తూ దండి మార్చ్కు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం జరిగి నేటికి 96 ఏళ్లు పూర్తయింది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి 79 మంది అనుచరులతో కలిసి మహాత్మాగాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్ పశ్చిమ తీరంలోని గ్రామానికి కాలినడకన వెళ్లారు. ఏప్రిల్ 6వ తేదీన దండి చేరుకొని అక్కడ కొంత ఉప్పు తయారు చేసిన శాసనాధికారానికి పాల్పడ్డారు. ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం భారతీయుల్లో స్వాతంత్ర కాంక్షను రగిల్చింది. భారత జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది. ఆంధ్ర ప్రాంతం నుంచి దండి మార్చిలో గాంధీతో నడిచిన ఏకైక తెలుగు వ్యక్తి ఎర్నేని సుబ్రహ్మణ్యం కుటుంబం సభ్యులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దండి సత్యాగ్రహం 1930 మార్చి 12న స్టార్ట్ చేసిన గాంధీ గారు దండిలో స్టార్ట్ చేసిన దానికి అక్కడ 78 మంది వ్యక్తుల్ని ఎన్నుకున్నారు. దేశం మొత్తంలో మన ఆంధ్ర నుంచి తీసుకున్న వ్యక్తిలో ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు, ఆయన మన ఆంధ్ర రాష్ట్రం నుంచి తీసుకున్న ఒకే ఒక్క వ్యక్తి సత్యాగ్రహానికి. అది మా తాతగారు పాల్గొనడం జరిగిందండి. ఇలాంటి దండి సత్యాగ్రహంలో పాల్గొని మా బార్ అసోసియేషన్లో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మనవరాలుగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పాల్గొన్న ఒకే ఒక్క వ్యక్తి ఎర్నేని సాధు సుబ్రహ్మణ్యం గారు. సాధు అని పేరు నామకరణం చేసింది కూడా గాంధీ గారేనండి. సబర్మతి ఆశ్రమంలో 11 ఏళ్ల వయసులో వెళ్ళి అక్కడి నుంచి ఆ యొక్క ఉద్యమాన్ని మన రాష్ట్రంలో నలుమూలల వ్యాప్తి చేయించి ఇక్కడ గుడివాడ కొమరవోలులో గాంధీ ఆశ్రమం అని స్థాపించి మన రాష్ట్రం అంతా కూడా ఆ ఉద్యమం గురించి అందరికీ ప్రజల్లో తీసుకెళ్ళి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చారు. ఆయన సాధు సుబ్రహ్మణ్యం గారి మనవరాలుగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దండి సత్యాగ్రహం గురించి మాట్లాడడం అంటే